పదవిలో ఉండి తీరు మార్చుకోకుండా అట్లే మాట్లాడడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీరు మార్చుకోమని చెప్పి సూచన చేస్తున్నాం. దానికి ప్రతిగా అనేక రూపాల్లో ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరంగా ఆస్కారం ఇవ్వవద్దని కూడా మేము సూచన చేస్తున్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, మంచి విషయాలు చర్చకు పెట్టి ప్రజాక్షేత్రంలో ఆలోచన పనులు విఘ్నులు తేల్చుకునేటట్లుగా అంశాల్ని మాట్లాడి తప్ప నింద వేసి నోటికొచ్చినట్లు మాట్లాడి కేసీఆర్ను ఇష్టారీతిగా మాట్లాడితే దానికోసం కాదు కదా ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ను తిట్టడానికి కాదు కదా. ఇంకా పోయినంతకాలం మీరేం పని చేయాలో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలనో దాని కార్యాచరణ ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు అది చెప్పి విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పోయినంతకాలం అదే మాట్లాడితే ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కీ దువ్వలో లాటరీ లాంటిది మీ అవకాశం. ఈ ఉన్న 4 దినాలు మంచిగా చేసే ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ 4 దినాలు ఎట్లా కాపురం చేస్తారో ఒక అధ్యాయమంటే ఈ పొత్తులో కాపురానికి తలా ఒక పెత్తనంలాగా అయిపోయింది మీ వ్యవహారం. మీరు మాట్లాడుతున్నారు కేసీఆరే కారణం పాలమూరు వలసలకు, దుర్భిక్షానికి, దీనికి దానికి అని. ఓ అబ్బో, ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే. నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రో, నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా. కేసీఆర్ ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఒకనాడు కరెంటు పోకుండా, ఒకనాడు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూసే పని లేకుండా రైతు బంధు వచ్చి, పంటలు పండి, నీళ్ళు వచ్చి, కరెంటు వచ్చి దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమ పాదం మోపంగానే మహానుభావులు కట్కా బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి, కరెంట్ ఆగిపోయింది, రైతు బంధు ఆగిపోయింది. ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారా? మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి కదా. ఇప్పుడు బొంబాయికి, దుబాయ్కి, బొగ్గుబావులకు, వలసలకు బాటలు వేసి తెలంగాణ ప్రాంతానికి బీటలు వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా. ఇది అందరికీ తెలిసినటువంటిదే. అయినా 5 ఏళ్ల గతంలో కొడంగల్లో తిరస్కరింపబడిన తర్వాత 5 ఏళ్ళు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు తమరు. ఎన్నిసార్లు పార్లమెంటులో తెలంగాణ అంశాల మీద, విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు కానీ, రావాల్సినటువంటి సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సినటువంటి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ ఎన్నిసార్లు తమరు నోరు విప్పి మాట్లాడినండి పార్లమెంట్లో? మీరు పోషించిన పాత్ర ఏంది? తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ అభివృద్ధిలో కానీ మీ పాత్ర జీరో. మీ పాత్ర 100కి 100 రూపాయలు గుండుస్తున్నా వ్యక్తిగతంగా. అయినా సరే మీరున్నటువంటి పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది. సరే, దాంతోన మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్లో మీ రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవడం కోసం అక్కడేవో కొన్ని పనులు చేయండి, సంతోషం. కానీ ఒక్క కొడంగల్కు తలపెట్టినటువంటి పనులతోనే మొత్తం పాలమూరు జిల్లానంతా తామేదో ఎలగబెట్టినట్లు, పాత పాలమూరు జిల్లాను ఒక్క కొడంగల్తోనే మొత్తం ఆకాశం అంతా దిగొచ్చిందనేటువంటి భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం ఇదేంది నాకు అర్థం కాదు. మీకు అవకాశం వచ్చింది, అద్భుతంగా చేయండి కొడంగల్కు. కానీ ఇవాళ మీరు కొడంగల్లో నిన్న శంకుస్థాపన చేసినటువంటివన్నీ కూడా మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కానీ, లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కానీ, ఇవన్నిటికీ అనుమతులు తెచ్చింది ఎవరు? ఆ కళాశాలల అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది రాష్ట్రానికి కేసీఆర్. ఒక్క కళాశాల కన్నా మీరు కొత్త అనుమతి తీసుకొచ్చిండ్రా? మీకు తెలియటట్టు ఉంటే కేసీఆర్ తెచ్చిన వాటిని, ఇంకోతోన ప్రతిపాదించిన వాటిని తీసుకొని పోయి అక్కడికి తరలించుకొని పోయిన తప్పిస్తే తమరు కొత్తగా ఒకటి సాధించింది ఏముంది? అయినా సరే పెడుతున్న ప్రజలకు మంచిదే. కానీ దానికి కృష్ణానదిలో అసలు తెలంగాణ ఎలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది, నీటి వాటాన్ని కోల్పోయింది గతంలో కూడా అంటానంటే దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పటికి 100 సార్లు నేను చెప్పినా, మా పార్టీ చెప్పింది, అనేక మంది నాయకులు చెప్పారు. మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే
ఉమ్మడి పాలమూరు జిల్లా దగాబడ్డది. 174 టీఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి, ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి, అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు. ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విలీనంతోన పాలమూరు ప్రజల నోట్లో మట్టి పోసిందే మీరు. ఇవాళ కేసీఆర్ వచ్చి జడగొట్టిండు పాలమూరు అని మాట్లాడడానికే ఏమైనా అనిపించదా? ఇంకా అన్నిటికీ మించి పాలమూరు కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కలవకుర్తి కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, నెట్టెప్పాడు కానీ, కోయిల్ సాగర్ కానీ ఇవన్నీ కూడా జూరాలతో పాటు దశాబ్దాల పాటు సాగదీసిండు. దశాబ్దాల కాలం సాగదీసిండు. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము అవతల ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోయేటువంటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పోయేటువంటివి అలొకేషన్ లేకుండా కూడా సుమారు 400 టీఎంసీలకు సరిపడా రిజర్వాయర్లను మొత్తం కలిపి 5-6 ఏళ్లలో కట్టేసుకున్నారు. 35-40 ఏళ్ల కాలంలో కూడా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయని మీరు, మీ పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో రాయలసీమ ప్రాంతానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వాయర్లు మొత్తం కట్టేసింది. మరి అదే పాలమూరులో తలపెట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దాని కింద మొట్టమొదలు ప్రతిపాదించింది 17 రిజర్వాయర్లు, 3,94,000 ఎకరాలకు జీవోలు ఇచ్చింది ప్రభుత్వం వివిధ దశలలో. ఆయకట్టు మొత్తం వివిధ దశలలో మొత్తం దాని కింద చేపట్టాల్సినటువంటి ఆయకట్టు అని 3,94,000 ఎకరాలకు వివిధ సందర్భాలలో జీవోలు ఇష్యూ చేస్తే మొత్తం క్యుములేటివ్గా లెక్కేస్తే 3,94,000 ఎకరాలకు. దానికి నీటి కేటాయింపులు ప్రభుత్వ పరంగా వరద నీటిలోకి వెళ్ళి ఇచ్చింది 25 టీఎంసీలు. నీళ్ళు సరిపోవు, సరే. అవి అట్లుండగా 3,94,000 ఎకరాలకు పారడానికి అవసరమైనటువంటి విధంగా ప్రాజెక్టును కట్టమంటే 17 రిజర్వాయర్లను మొదలు ప్రతిపాదించి మొత్తం ఎగరగొట్టి కేవలం 4 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి, 4 కంటే కూడా తక్కువ 3.9 3 రిజర్వాయర్లను, చిన్న చిన్న రిజర్వాయర్లను తలపెట్టింది ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం. వాటిని కట్టే ఓయబో మేము చాలా గొప్ప చేసినాం, మేము చేసినాం అని ఎగిరెగిరి పడతాం. ఇప్పుడు మీరు చేసిన పనుల మీద మేము రాద్ధాంతమే చేయదలుచుకుంటే, మేము దాని మీదనే దృష్టి పెట్టి మాట్లాడదలుచుకుంటే అవే మాట్లాడుతున్నాం. మేము మాట్లాడలే, అయిన కాడికి అయినాయి. సమైక్య రాష్ట్రంలో కొంత మంచి జరిగి ఎక్కువ చెడు జరిగింది, దాన్ని సరి చేసుకుందాం, ముందుకు పోదాం, అదనంగా ఇంకా పని చేసుకుందాం అనుకొని మేము తాపత్రయపడి పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇదే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3 లిఫ్టులు, ఏలూరు, జొన్నలబొగడ, గుడిపల్లి 3 ప్రాంతాలలో 3 లిఫ్టులు. ఈ 3 లిఫ్టులకు కలిపి 5 పంపులు ఒక్కొక్క లిఫ్టుకు. ఈ 5 పంపులు కనుక ఏకకాలంలో స్టార్ట్ చేస్తే, ఒకటే రోజు కట్కాన్ చేసి 5 పంపులను స్టార్ట్ చేస్తే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు డిజైన్ చేసినటువంటి కాలువలు కానీ టనల్ కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించినవి మొత్తం కాలువలలో నీళ్లు పట్టవు, టనల్లో నీళ్లు పట్టవు. కేవలం 3 పంపులు మాత్రమే నడవడానికి వాటి డిజైన్ సరిపోయింది. టనల్స్ సగం దోవేసారు, కాలువలు సగం దోవేసారు తెలంగాణ వచ్చేనాటికి. వాటి సరి చేయడానికి ఆస్కారమే లేదు. ఇంకా పేరుకు 5 పంపులు, కానీ మేము ఇదే మాట్లాడుకుంటూ పోయినామా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అరిష్టాలు జరిగినాయి, అనేక రకాల నష్టాలు జరిగినాయి, అనేక రకాల మోసాలు జరిగినాయి. వాటిని ఎల్లవేసుకుంటూ పోతే కాదు, ఏం పరిష్కారం చేయాలనో ఆలోచించినాం. ఇదే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2014లో ఒకసారి, 2020లో ఒకసారి, 2 సార్లు 5 పంపులకు 5 పంపులు వరద నీటిలో మునిగిపోయింది. మరి మీరు కట్టినందుకే, మీ కాలంలో కట్టినందుకే ఇట్లా మునిగిపోయిందని మేము మాట్లాడినామా రాజకీయంగా? అటువంటి కుసంస్కారం ఇప్పుడు మనం చూపించినామా? తెల్లారితే పొద్దుముక్తే నింద వేసేటువంటి రూపంలో మాట్లాడుకుంటూ పోవడమే తప్పిస్తే, నిర్దిష్టంగా ఇది చేద్దాం అనేటువంటిది ఉండాలి కదా. 100 సార్లు చెప్పినాం. ఆనాటి పెండింగ్ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేపట్టింది, ఎట్లా నష్టం చేసింది, నీళ్ళు ఎట్లా రాలే, తెలంగాణ వచ్చినాక ఎట్లా ఇచ్చినాం అనేది అనేక సార్లు చెప్పినాం. స్టేట్ మీడియాను కూడా రిజర్వాయర్ల దగ్గరికి, లిఫ్ట్ల దగ్గరికి తీసుకొని పోయి చూపించినాం. ఆనాడు అంతా రికార్డ్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. అందుకే ప్రజలకు, పాలమూరు ప్రజలకు తెలుసు. ఆనాడు వాళ్ళు దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ఆ ప్రాజెక్టులను వాటిని పూర్తి చేసింది కేసీఆర్ సర్కార్ వచ్చినాకనే, నీళ్ళు ఇచ్చింది
రైతులు నీళ్ల ముఖం చూసింది, భూములకు నీళ్ల తడి తగిలింది తెలంగాణ వచ్చినాకనే అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలుసు. తెలవడమే కాదు, 9 ఏళ్ళు 18 పంటలు పండించిన రైతులు సంవత్సరానికి 2 పంటలు అద్భుతంగా బాగుపడ్డారు. ఈ టైంలో మహానుభావులు పాదం మోపినారు, అన్ని బంద్ కట్కేసినట్లే. నీళ్లు గతి లేవు, కరెంటు గతి లేదు, రైతు బంధు గతి లేదు, చెప్పినటువంటి ఇందింత పొడుగు పొంకనాలు కొట్టిన ఏమి గతి లేవు. మనం వచ్చి మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా ఎన్ని రకాల అవంతరాలు వీళ్ళు సృష్టించింది. కేసుల మీద కేసులు, దుష్ప్రచారము, ఆటంకాలు.